హాయ్ ఎవ్రీవన్. ఏపీ గవర్నమెంట్ శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించిన పోస్టులకి రిక్రూట్మెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ శ్రీనిధి అంటే ఏమిటంటే ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక సంస్థ. డ్వాక్రా మహిళలకు రుణాలు అందించడానికి గాను ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. ఈ సంస్థలో పనిచేయడానికి కాంట్రాక్ట్ బేస్ మీద 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే కనుక మీరు తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకున్న రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్న టైంలో ప్రాసెసింగ్ ఫీజు అయితే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చి 21 to 42 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో ఇది కంప్లీట్ గా కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్. ఈ కాంట్రాక్ట్ అనేది 1 year మాత్రమే ఉంటుంది. సో 1 year కదా ఎందుకు అప్లై చేసుకోవడం అని మాత్రం అనుకోకండి. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ July 18. దీనికి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే సబ్మిట్ చేయాలి. సో ఆన్లైన్ లో ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలి అనేది మనం చూసినట్లయితే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఇది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ ద్వారా మీరైతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయగానే ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్స్ అని ఉన్న దగ్గర ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అన్న ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చి ఇక్కడ టైటిల్ అని ఉన్న దగ్గర మీరు మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ ఫస్ట్ నేమ్ అలాగే ఇక్కడ లాస్ట్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే మీ యొక్క డిజేబిలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ చేసి ఇక్కడ చూపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అని వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీ మొబైల్ కూడా రిజిస్ట్రేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఐడిని అయితే మీరు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ హియర్ టు లాగిన్ దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. సో ఆ యూజర్ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేసి మీరు ఏదైతే ఇంతకు ముందు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మరలా మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఓటీపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేది మీరు క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదువుకొని ఇక్కడ మీరు యాక్సెప్ట్ అన్న దగ్గర మీరు టిక్ మార్క్ పెట్టి తర్వాత మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ అనేది చేయాలి. 1000 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న దగ్గర మీరు యాక్సెప్ట్ చేసి పే నౌ అని సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.
ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారైతే పోస్ట్ కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.